దావీదు వంశంలో పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ప్రజా సంఖ్యలో రాయించుకున్నటకు యూదయలోని బెత్లెహేము అనబడిన ఊరికి వచ్చేది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు చలి కాచుకొనుచుండిరి. రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చిన వార్త మొదటగా వినినది రాజులు కాదు, గొర్రెల కాపరులే. ఈరోజు చలి చాలా ఎక్కువగా ఉంది. అవును, ఈరోజు చలి బాగా ఉంది. దేవుడు వాగ్దానం చేసిన మెస్సే ఎప్పుడు పుడతాడో. లోకరక్షకుల కోసం ప్రజలు ఎంత కాలంలో ఎదురు చూస్తున్నారు. అరే, అక్కడ ఏదో వస్తుందిరా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. ప్రభువా యేసుక్రీస్తు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. మన రాజు ఎక్కడ రాజభవనంలో పుట్టలేదు, చిన్న పశువు బగలో పుట్టాడు. లోకంలో ఉన్న అందరి కోసం పుట్టాడు. మనం అందరం కలిసి రాజుని చూడడానికి పోదామా?